షెఫాలి వర్మ వరల్డ్ కప్ సెమీస్ కు ముందు ఈమె గురించి చర్చే లేదు. అసలు వరల్డ్ కప్ ప్రణాళికలోనే లేదు. డాషింగ్ ఓపెనర్ ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. ఫామ్ లో లేదని గతేడాది వైట్ బాల్ ఫార్మాట్ నుంచి సైడ్ చేశారు. అలాంటి ప్లేయర్ ఇప్పుడు హైలైట్ అవుతోంది. వరల్డ్ కప్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి దేశం మొత్తం ఊగిపోయేలా చేసింది. ఎటు చూసినా ఇప్పుడు ఈ యంగ్ సెన్సేషన్ గురించే చర్చ. ఎంతో ఒత్తిడి ఉండే వరల్డ్ కప్ లో షెఫాలి వర్మ ఆల్రౌండ్ షోతో కుమ్మి పడేసింది. బ్యాటింగ్లోనే కాదు, బౌలింగ్లోనూ ఓ చెయ్యి వేసింది. తన పర్ఫార్మెన్స్ తో మ్యాచ్ స్థితిని మలుపు తిప్పేసింది. దేశం మొత్తం జయహో షెఫాలి అనేలా సక్సెస్ అయింది. అయినా టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తానని షెఫాలి కూడా ఊహించలేదు. అందరిలాగే ఇంట్లో నుంచి వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్లు చూసింది. కానీ బంగ్లాదేశ్తో మ్యాచ్లో ప్రతీక రావల్ గాయపడింది. తర్వాతి మ్యాచ్ల్లో ఆమె ఆడే పరిస్థితి లేదని టీం మేనేజ్మెంట్ నిర్ధారించుకుంది. ఫైనల్లో ప్రతీక రావల్ ప్లేస్లో ఎవరు బెస్ట్ అని సెలెక్టర్లు ఆలోచించారు. అప్పుడే డేరింగ్ బ్యాటర్ షెఫాలి అయితే బెటర్ అని డిసైడ్ అయ్యారు. ప్రతీక రావల్ కు రీప్లేస్మెంట్ గా 21 సంవత్సరాల షెఫాలిని జట్టులోకి తీసుకున్నారు. అయినా తుది జట్టులో అసలు అవకాశం దొరుకుతుందో లేదో అనే చర్చ జరిగింది. ఎందుకంటే టీం మేనేజ్మెంట్ ముందు ఇతర ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అయినా సెమీస్ లో షెఫాలి పైనే టీం మేనేజ్మెంట్ నమ్మకం చూపించింది. అయితే సెమీస్ లో షెఫాలి పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. జస్ట్ 10 పరుగులే చేసింది. దీంతో ఒక్కసారిగా యువ ప్లేయర్ పై విమర్శలొచ్చాయి. కానీ తన టైం కోసం చూసింది షెఫాలి వర్మ. ఫైనల్లో టాస్ ఓడినప్పటికీ టీమిండియా ఇన్నింగ్స్ ను టాప్ గేర్లో ముందుకు తీసుకెళ్లింది. బౌలర్ ఎవరైనా జాన్తనే అంటూ రఫ్ ఆడించేసింది. స్మృతి మందానా, జెమిమా రోడ్రిగ్స్ తో కలిసి కీలక పార్ట్నర్షిప్లు నమోదు చేసింది షెఫాలి వర్మ. స్ట్రైక్ రొటేట్ చేస్తూనే బౌండరీలు బాతింది. 87 పరుగులతో తన మార్క్ చూపించింది. స్ట్రైక్ రేట్ కూడా 111కు పైగానే ఉంది. ఫైనల్లో భారత్ తరపున టాప్ స్కోరర్ షెఫాలి వర్మే. లేడీ సెహవాగ్ అనే ట్యాగ్ కు తగినట్టే ఈ యంగ్ ప్లేయర్ 7 4లు 2 సిక్సర్లతో అలరించింది. షెఫాలి వర్మ బ్లాస్టింగ్ ఇన్నింగ్స్ తోనే భారత్ 298 పరుగులు చేయగలిగింది. బ్యాటింగ్లోనే కాదు, బౌలింగ్లోనూ షెఫాలి వర్మ మ్యాజిక్ చేసింది. ఎవరూ ఊహించని విధంగా మ్యాచ్ను భారత్ వైపు లాగేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నమ్మకాన్ని నిలబెడుతూ తొలి ఓవర్లోనే లూజ్ వికెట్ తీసింది. ఆ తర్వాత మిరాజానే కాప్ను పెవిలియన్ పంపింది. పార్ట్ టైం స్పిన్నర్లా కాకుండా ప్రొఫెషనల్ స్పిన్నర్ లాగే షెఫాలి మెరుపులు మెరిపించింది. 1-2 ఓవర్లకే పరిమితం చేయాలనుకున్న హర్మన్ ఆ తర్వాత షెఫాలితోని 7 ఓవర్లు బౌలింగ్ చేయించింది. 7 ఓవర్లు వేసిన యంగ్ ప్లేయర్ జస్ట్ 36 పరుగులే ఇచ్చింది. 2 వికెట్లతో సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ను కూల్చడంలో కీలకంగా నిలిచింది. వారం క్రితం వరల్డ్ కప్ టీంలో లేని షెఫాలి ఇప్పుడు ఏకంగా భారత్కు వరల్డ్ కప్ ని అందించింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఫైనల్లో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించేలా తనదైన సంతకం చేసింది. అందుకే షెఫాలి అంటే ఇప్పుడు ఛాంపియన్ ప్లేయర్. ఇక షెఫాలిదే హర్యానాలోని రోహతక్. చిన్ననాటి నుంచే క్రికెట్పై ఆసక్తి. 10 సంవత్సరాల వయసులోనే ఆమె టాలెంట్ ఏంటో అందరికీ తెలిసింది. షెఫాలి సోదరుడు జ్వరంతో అండర్-12 టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఆమె బరిలో దిగింది. ఆ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డులను అందుకుంది. బాయ్స్ లాగే హెయిర్ స్టైల్ ఉండటంతో అబ్బాయిల క్రికెట్ ఆడినా చిన్నప్పుడు ఎవరూ గుర్తించేవాళ్లు కాదు. అయితే బాయ్స్ టోర్నీలో పవర్ చూపించి షెఫాలి తన స్టామినా చాటుకుంది. 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి వచ్చింది. టీనేజ్లోనే మెరుపు ఇన్నింగ్స్తో కట్టిపడేసింది. ఓపెనర్గా సెటిల్ అయింది. చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ అందుకుంది. 2023లో అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత్ జట్టులోనూ షెఫాలి సభ్యురాలే. అయితే నిలకడగా రాణించకపోవడంతో భారత్ సీనియర్ జట్టుకు దూరమైంది. ఆ తర్వాత డొమెస్టిక్ టోర్నీలో రాణించి మళ్లీ టీ20లో అవకాశం దక్కించుకుంది. అదే టైంలో వన్డేల్లో ప్రతీక రావల్ ఓపెనర్గా సెటిల్ అయింది. దీంతో షెఫాలికి ఛాన్స్ లేకుండా పోయింది. కానీ వరల్డ్ కప్లో ప్రతీక గాయపడటంతో షెఫాలి మళ్లీ అవకాశం దక్కించుకుంది. ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొత్తంగా ఈ యువ ప్లేయర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారిపోయింది. ఫైనల్లో సూపర్ షోతో మరింత ఇమేజ్ను పెంచుకుంది.